గుడిలోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. అలాగే నేను ఇక్కడికి వచ్చేసరికి అయితే కరెక్ట్గా అయితే 12 అయింది. ఇప్పుడు దేవుని డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఎందుకంటే 12 అయింది కాబట్టి దేవునికి అయితే భోగం పెడుతున్నారు. మనకి డోర్స్ ఓపెన్ చేసేసరికి 1 అయితే అవుతుంది. 1:30 అలా అవుతుంది. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అలాగే ముందుగా చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనైతే టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ అయితే తీసుకున్నాం. 20 రూపీస్ టికెట్ కాస్ట్. చూసారు కదా. ఇప్పుడైతే మనం గుడిలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది గుడి బయట. నేనైతే ఇంకా క్యూలోనైతే ఉన్నాను. మీకు ముందుగా అయితే బయట ఎలా ఉందనేసి నీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనమైతే క్యూలో నుంచి అయితే వెళ్ళిపోదాం క్యూ నుంచి. గుడిలోకి అయితే వచ్చేసాం. మనకి లెఫ్ట్ సైడ్ అయితే డ్రింకింగ్ వాటర్ అయితే ఉంది. ఇది డ్రింకింగ్ వాటర్. అలాగే రైట్ సైడ్ అయితే మనకి కోనేరు అయితే ఉంది స్నానాలు చేయడానికి. మనమైతే అక్కడికి వెళ్దాం. ఫెన్సింగ్ లాగా ఉంది కదా, దానికి మించి లోపలికి వెళ్ళరాదని బోర్డు అయితే పెట్టారు. రైట్ సైడ్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి అయితే షెడ్ అయితే ఏర్పాటు చేశారు. మనకి గుడి బ్యాక్ సైడ్ అయితే మనకి పెద్ద కొండ అయితే కనిపిస్తుంది కదా, మనం అక్కడికి కూడా వెళ్దాం. అక్కడ చూడవలసినవి అయితే చాలా ఉంటాయి. భీముడు గృహ, సీతాదేవి ఉయ్యాల, సీతాదేవి చీర, సీతాదేవి పురుడు మంచం, భీముడు తల, చాలా ఉంటాయి. ఈ వీడియోలో మొత్తం అయితే మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. గుడి డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. 12:30 అయింది కదా, భోగం అయితే పెడుతున్నారు. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే డోర్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ డోర్లు తీస్తే మెయిన్ విగ్రహాలు అయితే ఉంటాయి. మనకైతే మెయిన్ విగ్రహాలకి అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీయరాదని చెప్పారు. కొంచెం రిక్వెస్ట్ చేస్తే మొబైల్ అలవెన్స్ ఇచ్చి బయట అయితే నాకైతే తీసుకోమన్నారు. మీకైతే బయట అయితే చూపిస్తాను. మెయిన్ విగ్రహాలకి అయితే నేనైతే ఫోటో తీయలేను. మీకు ఎంట్రన్స్ వరకు అయితే మీకు చూపిస్తాను, లోపలైతే నేనైతే చూపించలేను. అలాగే బయట ఎలా ఉన్నది అనేది మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చూసారు కదా, ఇక్కడ మొత్తం హోమం పూజలు అయితే ఇక్కడ జరుగుతుంటాయి. అలాగే మనకి గుడి డోర్స్ అయితే ఓపెన్ చేశారు. మనమైతే క్యూలోనైతే ఉన్నాం. ఒక 2-4 మినిట్స్ అయితే మనమైతే లోపలికి వెళ్ళిపోతాం. మీకు లోపల అయితే మొత్తం అయితే మెయిన్ విగ్రహాలు అయితే నేను చూపించలేను, కానీ ఎంట్రన్స్ అయితే మీకైతే చూపిస్తాను. ఎంట్రన్స్ తర్వాత అయితే నేనైతే మెయిన్ విగ్రహాలకు అయితే ఫొటోస్ అయితే తీయలేను. ఇది గుడి బయట. ఇక్కడ పళ్ళు, కాయలు, ప్రసాదాలు, తాళ్ళు అన్నీ దొరుకుతాయి. అలాగే రైట్ సైడ్ అయితే మనకి పెద్ద పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. మీకు ముందుగా చెప్పాను కదా, కొండ అయితే పెద్దగా కనిపిస్తుందని. ఇప్పుడైతే ఆ కొండ అయితే మనం అయితే ఎక్కేద్దాం. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ 400 మెట్లు అయితే ఉంటాయి. పైన మనకు చూడవలసినవి భీముని గృహ, సీతాదేవి ఉయ్యాల, భీముని తల మొత్తం అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే మిస్ కాకుండా అయితే చూడండి. అలాగే మనమైతే ఇప్పుడు 269 మెట్లు అయితే వచ్చేసాం. ఇక్కడైతే మీకైతే కనిపిస్తుంది కదా, చాలా ఫాస్ట్గా ఎక్కేద్దాం. ఎందుకంటే మనకైతే టైం లేదు. ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్ళేసరికి క్లోజ్ అయిపోతుందేమో అనేసి మనకి 3 వరకే టైం అయితే ఉంది. మనం ఇప్పుడు అయితే రెండు అయిపోతుంది టైము. ఇంకైతే మనమైతే చాలా ఫాస్ట్గా అయితే పైకి అయితే ఎక్కేసి మీకైతే మొత్తం అయితే చూపిస్తాను. 350 మెట్లు అయితే వచ్చేసాం. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇక్కడైతే కూర్చున్నాం. అలాగే బ్యాక్ సైడ్ అయితే మనకి పైనుంచి చూస్తే చిన్న చిన్న విలేజెస్ కూడా కనిపిస్తున్నాయి. మీకు ఆ విలేజెస్ అయితే మీకైతే చూపిస్తాను. చిన్న చిన్న విలేజెస్ అయితే కొండపై నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. కొండలు అయితే కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా ఉంది. చాలా పెద్దగా ఉంది కొండ. ఇంకా మనం అయితే పైకి అయితే వెళ్ళాలి. ఎందుకంటే టైం కూడా లేదు, మళ్ళీ అయితే క్లోజ్ అయిపోతుందేమో అనేసి మనం అయితే చూపిస్తున్నాను. మనమైతే అక్కడి నుంచి అయితే ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. దగ్గరికి అయితే వచ్చేసాం. మనం చూసారు కదా, ఇలా రాడ్స్ పట్టుకొని అయితే మనం అయితే పైకి వెళ్తున్నాం. ఇంకొక 2 మినిట్స్లోన ఒక 15 మినిట్స్లోన మనమైతే రీచ్ అయిపోతాం పైకి. ఎందుకంటే ర్యాంప్లా ఉండడం వల్ల కొంచెం కష్టం అవుతుంది. అందుకే చూసారు కదా, చాలా పెద్ద రాడ్స్ అయితే ఉన్నాయి. హైట్ కూడా ఎక్కువే, నేను కొంచెం హైట్ తక్కువ. అలాగే ఇక్కడ రాయి మీద రాయి పెట్టారు కదా, ఇలా ఎందుకు పెట్టారో తెలుసా? ఒక ఇల్లు మీద మరొక ఇల్లు కట్టాలనుకుంటే ఈ రాయి మీద మరొక రాయి ఇలా అయితే పెడతారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లు కడతాం అని నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎక్కువగా రాయి మీద అయితే రాయి అయితే పెడతారు. మొత్తానికైతే పైకి అయితే వచ్చేసాం. మేమైతే అక్కడ కింద నుంచి అయితే 1 గంటకి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చేసరికి అయితే 2 అయితే అయ్యింది. మధ్యలో 1 అవర్ అయితే అయిపోయింది. ఇక్కడ పైకి వచ్చేసరికి అయితే నీళ్ళు అయితే లేవు. అలసిపోతున్నాం. ఎందుకంటే పైకి అయితే నీళ్ళు అయితే తెచ్చుకోలేదు. ఇక్కడ ఉంటాయి అనుకున్నాం మేము, వాటర్ అయితే తెచ్చుకోలేదు. అలాగే పైకి వచ్చేసరికి అయితే బాగా అలసిపోయాం. కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకోవాలి, లేకపోతే అదొకలా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. సో మీకైతే వీడియోలో మొత్తం ఇంకా చూడవలసినవి అయితే నేనైతే చూపిస్తాను. వాటర్ అయితే తెచ్చుకోలేదు, బాగా అలసిపోతాం. విపరీతమైన దాహం అయితే వేసేస్తుంది. కొండ మీద అయితే నీళ్ళు అయితే లేవు. సో వీడియో మొత్తం ఫాస్ట్గా అయితే తీసేసి కిందకైతే వెళ్ళిపోతాం. పైకి వచ్చేసరికి చిన్న టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. మనము ఇక్కడ చూసుకుంటే మనకి సీతాదేవి పురుడు మంచం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం అయితే ఫెన్సింగ్లో అయితే చుట్టుప్రక్కల కట్టేశారు కదా. సో ఇది ఇంతకు ముందు అయితే ఇన్సిడెంట్ అయితే జరిగింది, అందుకే చుట్టూ ఫెన్సింగ్ లాగా అయితే కట్టేశారు. ఇక్కడైతే చాలా లోతుగా ఉంటుంది. మీకైతే రైట్ సైడ్లో అయితే బోర్డు కనిపిస్తుంది, రీడ్ చేయండి. చూశారు కదా, ఇప్పుడైతే మనం భీముడి గృహకైతే వెళ్ళిపోదాం. అక్కడ మీరు కరెక్ట్గా చూసుకుంటే మీకైతే చిన్న హోల్లో కనిపిస్తుంది. అలాగే మనకి ఆ పక్కనే లెగ్స్ ఉంటాయి అన్నమాట, తొడ భాగం గట్ట ఉంటుంది. మీకైతే సరిగ్గా చూడండి, నేనైతే చూపిస్తాను. చిన్నగా ఉంది ఇది, లోపలైతే చాలా కిందకైతే వెళ్ళాలి. మీకైతే వీడియోలో కరెక్ట్గా చూపిస్తాను, మీరు చూడండి. అలాగే మరి ఇక్కడ చూసుకుంటే మనకి యారోస్ ఉన్నాయి కదా, ఈ యారోస్ ఎలా ఉన్నాయో
మనం సేమ్ అలాగే దిగాలి. ఇంకెక్కడికైనా అయితే మనం వేరే గృహకైతే వెళ్ళిపోతాం. ఇక్కడ యారోస్ ఎలా ఉంటే అలాగే వెళ్ళాలి. మీకైతే అక్కడ హోల్లా ఉంది కదా, అది తలభాగం, భీముని తలభాగం. అలాగే పక్కన చూసుకుంటే మనము అది తొడభాగం అనమాట. మీకైతే వీడియోలో అయితే కనిపిస్తుంది కదా, మీకు కరెక్ట్గా చూపిస్తాను చూడండి. లోపలే చాలా చిన్నగా ఉంది, లోపల నుంచి అయితే వెళ్ళాలి మనం. భయంకరంగా ఉంది, కిందకు ఉంది ఎక్కువ. దగ్గరికి అయితే వచ్చేసాం మనం. చూసారు కదా, చాలా చీకటిగా అయితే ఉంది. మనం ఇంకా లోపలికైతే వెళ్ళాలి. లోపలికైతే వెళ్దాం, లోపలికైతే మనం వెళ్ళిపోదాం. చాలా దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా, బయటికి వచ్చేసాం. ఇంకొక 1 minute అయితే మనం బయటకు అయితే వెళ్ళిపోతాం. ఇంత చిన్న సందులో ఉందో ఒకసారి చూడండి. ఇలా వెళ్ళి ఒక మనిషి దూరానికి అయితే దగ్గరికి ఉంది. లోపల అయితే సిగ్నల్స్ అయితే లేవు, బయటకు వచ్చేసాం. చూసారు కదా యారోస్ అయితే ఎలా ఉన్నాయి. ఈ యారోస్ ఎలా మార్క్ చేసి ఉంటే మనమైతే అలానే దిగాలి. అలాగే మనకి రైట్ సైడ్లో చూసుకుంటే మనకి సీతాదేవి ఉయ్యాల అయితే కనిపిస్తుంది, అక్కడికైతే వెళ్దాం. సో మనం అయితే అలా అయితే వెళ్ళిపోవాలి. కొంచెం డౌన్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి.
యారో మార్క్ మీదనే వెళ్ళాలి. కొండ అయితే మీకు అయితే చూశారు కదా, ర్యాంప్ అయితే చాలా డౌన్కి అయితే ఉంది. మనమైతే కొంచెం స్లోగా వెళ్ళాలి. యారో మార్క్స్ నుంచి మనమైతే వెళ్ళిపోవాలి. సో మీకైతే ర్యాంప్ అయితే కనిపిస్తుంది కదా, స్లోప్గా ఉంది, ఒక ర్యాంప్ లాగా. అలాగే మనకి పైన ఒక జెండా అయితే మీకు కనిపిస్తుంది కదా, మనమైతే అక్కడి నుంచి అయితే వచ్చాం. సో కిందకి వచ్చేసాం. మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడైతే స్టెప్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఇలా అయితే కిందకైతే దిగేద్దాం. సో మనమైతే మొత్తం అయితే చాలా వరకు అయితే వెతికాం. కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు. సో మనమైతే ఇప్పుడైతే స్టెప్స్ అయితే కిందకైతే దిగిపోదాం. కదా, స్లోప్గా ఉంది, ఒక ర్యాంప్ లాగా. అలాగే మనకి పైన ఒక జెండా అయితే మీకు కనిపిస్తుంది కదా, మనమైతే అక్కడి నుంచి అయితే వచ్చాం. సో కిందకి వచ్చేసాం. మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడైతే స్టెప్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఇలా అయితే కిందకైతే దిగేద్దాం. సో మనమైతే మొత్తం అయితే చాలా వరకు అయితే వెతికాం. కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు. సో మనమైతే ఇప్పుడైతే స్టెప్స్ అయితే కిందకైతే దిగిపోదాం. వీడియో మొత్తం చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి రైల్వే ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్.